ఏం ఫోన్ తీస్తున్నావురా వీడియో? ఈత పని చూడొస్తున్నాయి. జ్వరం జాగ్రత్త, కిందికి పోతాం. ఆ నీపు అన్న ఎంటికెళ్ళి అది వెనకకెళ్ళి తీసుకురా అన్న. నాడు రైట్ మామిడికాయలన్నీ అయిపోయినట్టున్నాయి. ఆయలేవా? మోషన్ కానీ ఎందుకు వస్తుంది? రాదు మళ్ళా. ఇదంతా పచ్చ, ఇది పచ్చ, ఇది ఏంది? శివన్ గుళ్ళ ఇట్లా ఉంది ఎందుకు వాళ్ళు ఇప్పుడు వేరే ఉంటుంది. ఏంది మామూలు నువ్వు అట్లనే ముంగడికి వెళ్ళి తీస్తారు కానీ వెనకకి వెళ్ళి తీస్తారు. అటే పోతావా రా? వర్కౌట్ గారు అరే ముందర తీయాలరా, అది తీసినాక నువ్వు కాలే. లమ్మల ఇంటికాడ పెండ చేస్తుంది. ఒక మా అత్తగారింటికాడ తప్పలేదు, అమ్మగారింటికాడ తప్పలేదు కదా. కష్టం ఏడవైనా కష్టపోతుంది. పాపం భార్గవి నాయనమ్మ చూస్తే తిట్టుతుంది. బాగా చూస్తుంటే తీస్తుంటే నువ్వు చూస్తున్నావేమో అంటాను నేను. అట్లా చూస్తావా? కూరగాయలు ఏం చేస్తారు? ఏం చెట్లు అది? నిమ్మకాయ చెట్లారా? అరే నిమ్మకాయలు తెంపుతుంది. పడే బ్రరే చారి మీ అవ వస్తుంది, ఆయనతో తిడుతుంది, ఆయనతో ఏం లేదు. నిమ్మకాయలు ఉన్నాయి అర్జున్కి, పెద్దగా ఉన్నాయి, వేస్తూనే ఉన్నాయి. గడిమప్పులు లేపరా రే, గడిమప్పులు. అరే లేస్తుందారా? ఏ పడతారు రా దెబ్బ. ఏ వీడు ఒక్కడ లే పడుతుందిరా. ఏ అది పోలేరు.
ప్రయోగాలు చూడు అట్లా ఉన్నాయి. గడ్డి ముక్క వేసుకొని గడ్డి ముక్క అరే ఇడు బాగా దాంతో ఏం రా ఏ ఇడు ఇడు అవి ఏమి అలా కొట్టనికి వస్తారు నీకు ఆ చెట్టు మీద ఎక్కి వస్తే కొమ్మలా అంతే అంత పెద్ద కట్టే ఏ కట్టె కొచ్చుకుంటుంది. అయ్యో అరే కింద పడతారు రే. పెద్ద మనుషులు వస్తారు అట్లా. एक्सक्यूज मी 1 मिनट फोन देना. గుడిగా 10 రోజులు ఆయిల్ కోతులలో మంచిగా రా చెట్ల మీద ఉన్నాయారు జామకాయలు. జామకాయలు కదా జామకాయలు ఉన్నాయి కదా ఆడాడ బాగున్నాయి ఇది కదా మంచిగా ఉన్నాయా అమ్మలు ఏదున్నాయా కాయ కస్స కాయ ఉన్నాయి కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా ఉన్నాయి కదా మస్తు పడ్డాయి జారుతుంది అది చెట్టు ఆగు పడ్డావు అనుకో చూడు ఇక ఇద్దరు ఆడకూరాడు ఆ పైన దెబ్బ తాకుతుంది చిన్న చిన్న మంటలు పెట్ట కాలు పక్క పడుతున్నాయి కానీ అటు పోవద్దు. అది మామిడికాయలు మంచిగా చెయ్య మామిడికాయలు మంచిగా ఉన్నాయి. వాళ్ళు ఇలా అందరారా నువ్వే మంచిగా నీకు అమలు ఏం చెప్పిండు మంచిగా అని చెప్పిండు అటు వద్దుట్రా ఏడాయితే అన్ని చెట్లు అవే మన దేవుడు వేరే మలన దేవుడు గొల్లల దేవుడు అని గొల్లలే చేస్తారు. కళ్ళు కదా లొట్టి కళ్ళు ఇట్లా కాదు ఇప్పుడు గమ్మున రావాలి అలా ఉంటుంది. ఇప్పుడు పోయినా బాగానే ఉంది. గుళ్ళు బాగానే ఉన్నాయి పిట్టగుడ్లు అంటారు ఇవి అవి పిట్టగుడ్లేనా అలా ముందు ఉంటాయి బాగానే ఉన్నాయి కదా ఇవిలా
కూరలు పోతారు కదా. ఏ ఉడుకు పనులు ఉన్నాయా? అవ్యా బాగున్నాయి. అవే కదా పండ్లు బాగానే ఉన్నాయి కదా. కసిగాయలు ఉన్నాయి కదా అవి. కసిగాయలు పండు కాదు ఏంటి ఏడా సురేష్ అన్న మంచి తీసిండు. మనూరు గొల్లపల్లి తీసి పెట్టింది బాగుంది. ఎప్పుడు మనూరేమో అడికని తీసి పెట్టి గోదలు ఆడుతున్నాయి. పిల్లలు అత్తమ్మా మీ డాటర్ పొలాలు ఇది ఇక్కడ వచ్చినాం. పొలాలు పొలాలు ఇలా ఈత ముందు ఉన్నాయి అన్నీ కొట్టేసిన. అరే లొట్టి కట్టిరా రా చెట్టుకు. చెట్టుకు లొట్టి కట్టిరా. బిందె ఏడుంది? ఆడుంది ఆ చెట్టుకుంది. ఇక కళ్ళు కారుతలే తీసేసి బిందెలు. మిల్క్ మెడిసిన్ అంటారు. మెడిసిన్ ఈత కళ్ళు తాటి కళ్ళు మెడిసిన్ అంటారు. భలే ఉండేడు. దొరుకుతుంది కక్కుర్రా. గొల్లపల్లి విలేజ్. కళ్ళుందా దూరంలో ఇట్లా కళ్ళుందా ముక్కోకు మళ్ళా రెండు చూడగల. వీడు బర్లకి గిన్నెరా అంటాడు. గన చూస్తుండేదిరా. అందులో ఉందా? ఇంట్లో ఉందా? ఉందా? అది చూపెట్టు. గొల్లపల్లి విలేజ్ మిల్క్ ఇది. ఏమడిగింది తెలుసా? ఒక గిలాస్ ఎంత, ఒక లొట్టి ఎంత అని అడిగింది. ఒక లొట్టి 100 రూపాయలు అంటే 200. ఒక్క లొట్టి 200 అంటే ఒక గ్లాసు 10 రూపాయలు అంట. ఇక్కడ నుంచి నేను చూపిస్తా. ఏముందని బలం కారేదానికి ఇట్లా తీస్తున్నా. సో ఫైనల్ అయితే పల్లెటూరి మిల్క్ అనుకోండి. నమస్తే ఇట్లనే ఇక రోడ్ పడితే ఓళ్ళు కనబట్టాలని అట్టుకోవాలి. వీడియో తీస్తున్నాను మా అయ్యకు. కింద పడుతుంది. అయ్యా మీద కొడుతావు. ఏ దూరం పక్కకుండరు. మోపులు పడితే వెనక చూడరా. వెనక పడుతున్నాయి ఏంది? పక్కకు కూడా దూరం ఉండు. మోపులు పడతాయి. ఏ రాని వాళ్ళని దోలుకొని వస్తా. గడ్డ అయితే ఇట్లా ఊరుతుంది కింద చెప్పాలవి. అది అయిపోతుంది. రోడ్డుకు బాగానే తాటి ముందలు కాదురా. ఈత పండ్లు అంటారు అవి. పండ్లు మచ్చినాయి కొన్ని. అన్నీ తెంపుకోవేరా సింపేషన్ అంతా అవే. సో ఫైనలీ వీళ్ళైతే అనుకోర్రి ఖాళీ. సో వీళ్ళు విలేజ్ మనుషులు అన్నమాట. సో వీళ్ళైతే విలేజ్ మనుషులు అన్నమాట. ఇలా ఉంటారు. హైదరాబాద్ విలేజ్ మా ఎట్లా ఉంటారో కూడా ఉంది. వీడైతే అదే అంటాడు.
తెలుసు. మా అక్కేమో చేస్తుంది మా డాడీ ఇంకా. ఏం పని అంటారు? ఉడుగు పనులు అంట ఇవి. సో చూసేది ఇవేందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఫైనల్లీ మీకు ఈ పనులు అంటే ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఈ పనులు ఏంటో మాకైతే తెలియదు, ఎందుకంటే మేము హైదరాబాద్ ఉంటాం. మాది తెలియదు ఇవన్నీ. సో ఫైనల్లీ మేమైతే పల్లెటూరుకి వచ్చినాం. మాకు ఎట్లుంటో తెలియదు విలేజ్ లో అప్పుడే, అందుకే ఇప్పుడు తీసుకొస్తున్నాం. సో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు రౌడీ వర్సిట్ 150. ఎప్పుడు వస్తాం మాకు ఏమైనా పల్లెటూరులో పెట్టిందంట మాది తెలియదు. మేమైతే హైదరాబాద్లో వేసినాం. పెరుగురి పెరిగినాం. ఇంటికి వచ్చినాం మేము అని చెప్పు. అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఈమె పల్లెటూరు అమ్మాయి. సో ఫైనల్ గీన్ అయితే పల్లెటూరు బాబు. మాకేం తెలియదు, అందుకే మేము వీడియో తీసుకుంటున్నాం. మేము ఫేమస్ అవ్వాలా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకోని మా వీడియోలు ఇంకొని కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తాత అని చెప్పాలి. మమ్మీ వాళ్ళ డాడీ ఏమవుతుంది? తాత కాదు. సో మా మమ్మీ వాళ్ళ డాడీ అయితే ఈయనైతే మేమైతే విలేజ్కి వచ్చినామని చెప్పేసి మా ఇంబనే ఎదుగుతుంది. నేను గోల్ చేసుకొని నువ్వు ఆడికెళ్ళి వచ్చినావా? తాత ఇటుకి వస్తా ఆడికెళ్ళి ఇటుకి వచ్చిండు. మా ఎంబడి తిరుగుతుంది. మేము పొలం కాడికి వస్తే అందుకే ఈయన మల్మల్ బర్త్డే ఉంది అలా. ఇలా పెద్ద కొడుకు బర్త్డే ఉంది, పెద్ద కొడుకు కొడుకుది. అందుకే మేము వచ్చినాం ఇలా. నవ్వు తాత కొంచెం ఈత పనులు అంటారు. మీ వాళ్ళు ఏమంటారు కామెంట్ చేయండి. మేమైతే ఈత పనులు అంటారు మా తెలియదు మరి ఏమంటారు. మేమైతే తింటాం. బాయ్. పట్టులో విలేజ్ అయితే వచ్చేసాం. అడు పోయింది. మేకలన్నీ అక్కడ ఉన్నాయి, ఆడున్నారు. సో మా అక్కడ అయితే పోతురు అనుకోని వెళ్ళవా ఎట్లా కడతారు కొంచెం చెప్పవా సార్ కొంచెం నువ్వా. అందుకు సో ఇవైతే విలేజ్ అనుకోర్రి. మీ ఊళ్ళో ఎట్లుంటుందో కామెంట్ చేయండి. ఏం టైం పాస్ అవుతుందంట. భార్య ఒక ఇది చూడు ఒకసారి. ఆయప్పుర్రి ఏమన్నది మా అక్క. ఏ ఆయప్పరా తమ్ముడు పోతుంది మరి. గిది గిది గది కాదు విలేజ్లా వడసలతో పిలుస్తారు విలేజ్లా. ఆయప్పు సో అక్క ఆయప్పు ఆయప్పక మరొక చూడు వీడియోలు ఇస్తారు ఎప్పటికీ. ఇన్స్టాగ్రామ్ ఒక్కరు చూడకపోతే మనసు కొట్టుకొస్తా తాత గొల్రు. ఇగో ఈయన మా మమ్మీ వాళ్ళ డాడీ. డాడీ చూడు మమ్మీ మమ్మీ మా మమ్మీ వాళ్ళ డాడీ. ఈయనకి ఎప్పటికీ గొల్లు పొలాలే ఉండాలా, ఏడికి రాకపోడు. ఆయనది ఆయనే చూస్తాడు. మా అత్తేమో అంటుంది
పిల్లని ఎట్లా ఇస్తారేమో పిల్లని మేమైతే స్వర్ణగిరి పోదామని ప్లాన్ వేసి మమ్మీ వాళ్ళు, కానీ ఈయన రానంటుండు. ఈయన గొల్లు రూపాయలు పిల్లలు తింటామని నువ్వు మేము నప్పు తీసుకుంటేలో ఇది ఏమంటారు ఇంగ్లీష్లో అసలు ఉంటుంది నేనే వస్తామని అడిగాను. ఈడ కూడా ఉన్నాయి కదా బాగానే. మూడే ఉన్నాయి మొత్తంలో లేదు. అన్నది మమ్మీ అలా పెట్టి ఉన్నా. ఏంది నిమ్మకాయ ఏంది వీనికి తగిలింది బుర్ర బుర్ర అని. మామేం చెప్పిందంటే అమ్మమ్మ పెద్దమామ ఉన్నాడు ఎర్రదన్నా ఇట్లా పోతావు అది కూడా మేడు నడుస్తాడు అని అన్నాడు. సాయంత్రం పూట బాగుంటుంది. ఫోన్లే అది హుస్సేన్ సాగర్ పోదామంటే హుస్సేన్ సాగర్ 9 గంటలకు బంద్ చేస్తారు.